నమస్కారం నా పేరు డాక్టర్ వి ప్రదీప్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఆస్టర్ నారాయణ హాస్పిటల్స్ తిరుపతి ఈ రోజు నేను వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ ఆర్ స్ట్రోక్ ఇది ఈ కాలంలో సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ ఇండియా ఏటా 2 లక్షల మందికి ఇండియాలో స్ట్రోక్ అనేది అఫెక్ట్ అవుతున్నారు వాళ్ళలో ప్రతి 40 సెకండ్లకి ఒక పేషెంట్కి స్ట్రోక్ వస్తున్నది వాటిల్లో ప్రతి 4 నిమిషాలకి ఒక పేషెంట్ స్ట్రోక్ వల్ల చనిపోతున్నారు ఈ స్ట్రోక్ వల్ల బర్డెన్ అనేది యంగ్ పాపులేషన్ కూడా ఎక్కువ వస్తున్నది ఈవెన్ 40 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న పేషెంట్స్ కూడా ఈ కాలంలో స్ట్రోక్ అనేది చాలా ఎక్కువ వస్తున్నది సో వాడుక పరిభాషలో మనం స్ట్రోక్ అంటే పెరాలసిస్ అని అంటాము సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ ఆర్ స్ట్రోక్ ఇది 2 కారణాల వల్ల వస్తుంది ఒకటి ఇస్కెమిక్ స్ట్రోక్ ఆర్ హెమరేజిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల వచ్చే ప్రాబ్లం లేదా హెమరేజిక్ స్ట్రోక్ బీపీ ఎక్కువ కావడం వల్ల రక్తనాళాలు చిట్టి రక్తం గూడుగట్టడం వల్ల వచ్చే ప్రాబ్లం సో కామన్ గా 90% మందికి స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఇస్కెమిక్ స్ట్రోకే కామన్ ఉంటుంది ఇస్కెమిక్ స్ట్రోక్ కి రకరకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ బీపీ ఉండడం షుగర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఒబిసిటీ తర్వాత కొలెస్ట్రాల్ ఉండడం స్మోకింగ్ ఆల్కహాల్ ఇలాగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొంతమంది జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ని అర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకోని పక్షంలో కొంతమందికి స్ట్రోక్ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ పేషెంట్ స్ట్రోక్ అఫెక్ట్ అయినప్పుడు మనం ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చున్నారు బీ ఫాస్ట్ అంటాము బిఈఎఫ్ఏఎస్టీ బి అంటే బ్యాలెన్స్ ఐఈ అంటే ఐస్ అంటే చూపు మందగించడం లేదా చూపు కోల్పోవడం ఎఫ్ అంటే ఫేస్ పెరాలసిస్ మూతి పక్కకు లాగడం మూతి వంకరగా పోవడం ఫేస్ పెరాలసిస్ రావడం ఏ అంటే ఆర్మ్స్ చేతులు పక్షవాతం లాగా రావడం చేయి కాలు వీక్నెస్ రావడం ఒక చెయ్యి ఒక కాలు ఉండొచ్చు ఎస్ అంటే స్పీచ్ మాట తడబడ్డము టీ అంటే టైం యాక్చువల్లీ సో టైం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ మన పేషెంట్ కి స్ట్రోక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత పై చెప్పిన బీ ఫాస్ట్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ 4.5 అవర్స్ ని గోల్డెన్ పీరియడ్ అంటారు ఎందుకంటే టైం ఈజ్ బ్రెయిన్ ప్రతి సెకండ్ తో మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ చనిపోతుంటాయి కాబట్టి సో టైం చాలా క్రూషియల్ అన్నట్టు ఫస్ట్ 4.5 అవర్స్ లో పేషెంట్ కి ఇలాంటి సింటమ్స్ ఉన్నప్పుడు వాళ్ళ నియరెస్ట్ హాస్పిటల్ ని కన్సల్ట్ చేస్తే అప్పుడు సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ చేసిన తర్వాత స్ట్రోక్ ని ఐడెంటిఫై చేసి దానికి ఒకవేళ ఇస్కెమిక్ స్ట్రోక్ అయితే దానికి థ్రాంబోలైసిస్ అనే ఒక స్పెషల్ ఇంజెక్షన్ ఉంటుంది అది ఇవ్వడం వల్ల ఇమీడియట్ గా పేషెంట్ కి విత్ ఇన్ 24 అవర్స్ పవర్ అంతా కూడా రీగెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ కేస్ డిలే అయితే గోల్డెన్ పీరియడ్ దాటిన తర్వాత పేషెంట్ కి సిమ్టమ్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా హెమిపెరిసిస్ ఆర్ పెరాలసిస్ పర్సిస్ట్ అయ్యి 4 to 6 వీక్స్ టైం బట్టి ఇంప్రూవ్ అవడానికి టైం పట్టొచ్చు సో ప్రతి ఒక్కరూ యాక్చువల్గా నియర్ బై ఫిజిషియన్ కానీ లేకపోతే ఈవెన్ పెరిఫరీస్ లో కూడా లోకల్ డాక్టర్స్ ఇమీడియట్ గా ఈ బీ ఫాస్ట్ సింటమ్స్ లో ఎవరైనా కూడా ఉన్నటువంటి సింటమ్స్ తో ప్రెసెంట్ అయితే వాళ్ళని 4.5 అవర్స్ లో నియరెస్ట్ న్యూరాలజిస్ట్ ఉండే హాస్పిటల్ కి లేదా సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ అవైలబిలిటీ ఉండే హాస్పిటల్ కి రెఫర్ చేయడము అక్కడ ఈ ఇమేజింగ్ స్కాన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ స్ట్రోక్ సింటమ్స్ ని ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయడం వల్ల ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల మనం ఎంతో మంది ప్రాణాలని సేవ్ చేయొచ్చు ఇక్కడ ఆస్టర్ నారాయణ హాస్పిటల్ ఇన్ తిరుపతి రాయలసీమలోని ఓన్లీ టెర్షియరీ న్యూరో కేర్ హాస్పిటల్ విత్ ఎంఆర్ఐ సిటీ సదుపాయం ఉంటుంది ఇమీడియట్ గా మనం పేషెంట్స్ ని ఐడెంటిఫై చేసి థ్రాంబోలైజ్ చేయగల సదుపాయం కూడా ఉంటుంది